గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సిపికే 2025 రిలేటెడ్ వీడియోస్ చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి, నంబర్ ఆఫ్ కామెంట్స్. సిపికే 2025 గురించి ఎప్పుడు వస్తుంది అని. సో ఇఫ్ ఐ కెన్ సే, లాస్ట్ ఇయర్ 2024 సిపికే చూసుకుంటే అది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే మే 17, మే 18కి రిలీజ్ అయింది. సో 2024 లాస్ట్ ఇయర్ ఎవరైతే పోయినసారి 24 రాసారో అది దానికి సంబంధించింది. అండ్ కొంతమందికి సిపికెట్ అంటే కూడా తెలియదు. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీజీ చేస్తారు కదా, సో దానికి కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామే సిపికెట్ అంటారు. సిపిజిఈటి, ఓకేనా, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025. సో ఆ వెబ్సైట్ అనేది రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితే సిపికెట్ 2025 అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తేనే వస్తుంది. అది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ వెబ్సైట్లో మీ పీజీ ఎంట్రన్స్ అప్లై చేసుకోవాలి. మీరు ఎంఏ చేస్తారా, ఎంఏ చేస్తే ఎంఏలో తెలుగు, ఇంగ్లీషా, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిందీ, ఎంఏ లింగ్విస్టిక్, ఎంకము, ఎంఎస్డబ్ల్యూ, లేదంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జాలజీ. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు పీజీలో ఏం చేస్తారు? బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు డిగ్రీలో చేసిరు కదా, తర్వాత పీజీ ఏం చేస్తారు అనేది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎందుకు అంటే కొంతమందికి తెలియదు అని చెప్తున్నా బేసిక్స్. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. అది రిలీజ్ లాస్ట్ ఇయర్ అయితే మే 17, మే 18 అయింది. 1 మంత్ ఇచ్చిండు అప్లికేషన్కే 1 మంత్ ఇచ్చిండు. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి 1 మంత్ జస్ట్ అప్లికేషన్కే ఇచ్చిండు. ఓకే, మే 18కి రిలీజ్ అయితే నెక్స్ట్ జూన్ 17, జూన్ 18 వరకు, అంటే 1 మంత్ ఇచ్చిండు అప్లికేషను. జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ స్టార్ట్ చేసిండు, జూలై ఫస్ట్ వీక్లో. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఒక 45 డేస్ టైం ఉంది, ఒక నెల 15 రోజులు టైం ఉంది. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా గంతే ఉంటుంది, ఓకేనా. ఏదైనా కానీ ఈ బీఈడి ఎడ్సెట్ డేటు అది ఆల్రెడీ అప్లికేషన్ నడుస్తున్నా అయిపోతుంది. నెక్స్ట్ లా సెట్ వచ్చింది, ఐ సెట్ వచ్చింది, నెక్స్ట్ పీఈ సెట్ అంటే మన పీఈటీ బీపెడ్ చేస్తారు ఫిజికల్ ఎడ్యుకేషన్, అది కూడా వచ్చింది. అన్నీ వచ్చినాయి. ఓన్లీ ఈ సిపికెట్ అనేది ఎవ్రీ ఇయర్ లేట్ వస్తుంది. అది 2022లో, 23లో, 21లో, 24లో ఇప్పటి నుంచి చూస్తున్నాను నేను. అప్పటి నుంచి కూడా అదే లేటే వస్తుంది సిపికెట్. పీజీ అడ్మిషన్స్ ఎప్పుడైనా లేట్ జరుగుతాయి. అది వచ్చిన తర్వాత వీడియో చేస్తాను నేను. అది ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే మే 18, మే 17 వచ్చింది. ఈ ఇయర్ కూడా గప్పుడే రిలీజ్ అవుతుంది. ఈ వీక్లోనే, ఈ వారం రోజులలోనే, రేపే రావచ్చు, ఎల్లుండి రావచ్చు, తర్వాత రోజు రావచ్చు, ఓకేనా. ఇప్పుడే ఈ టైంలోనే రిలీజ్ అవుతుంది. అది వన్స్ రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఒక 1 డే 2 డేస్లో సెట్ అయిపోతుంది. అందులో మీకు మీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏంది, టాపిక్స్ ఏంది, నెక్స్ట్ అందులోనే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ అనేది కట్టి అప్లికేషన్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వెబ్సైట్లో ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వీడియో చేస్తా, ఓకేనా. కామెంట్స్ చేసి అందరికి చెప్తున్నా. ఇవి చిన్న చిన్న న్యూస్ పేపర్లో కానీ, లేదంటే సిపిగెట్ నుంచి కానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ ఎలాంటి నోటీస్ రాలేదు సిపిగెట్ ఈరోజు రిలీజ్ అవుతుంది అని. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు రాలేదు. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఏదైనా న్యూస్ పేపర్లో కానీ లేదంటే పేపర్ నోటీస్ రిలీజ్ చేస్తే కంపల్సరీ నేను వీడియో చేసేటండి. అది పీజీకి సంబంధించిన అడ్మిషన్స్ అనేది నోటిఫికేషన్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. బట్ ఎగ్జామ్లో అంటే అప్లై చేసి ఎగ్జామ్ రాసి తర్వాత అడ్మిషన్ జరిగేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టే టైం వరకు అప్పటికి నువ్వు డిగ్రీ పాస్ కావాలి. నువ్వు పీజీ అప్లై చేస్తావు, పీజీ ఎగ్జామ్ రాస్తావు, ర్యాంక్ వస్తుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది. ఆ టైంకి నువ్వు డిగ్రీ పాస్ కావాలి. నువ్వు రెగ్యులర్ పాస్ అయినా ఏం కాదు, సప్లీ పాస్ అయినా ఏం కాదు. దీనికి కూడా 3 పేజ్లు ఉంటాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అని. సో ఫస్ట్ పేజ్లో మిస్ అయినా సెకండ్ పేజ్లో ఛాన్స్ ఉంటుంది, థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉంటుంది. ఈ సప్లిమెంటరీ వాళ్ళకి చెప్తున్నా. సప్లీలో డిగ్రీలు పాస్ అయితే కొంచెం లేట్ అవుతాయి కదా, సో అలాంటి వాళ్ళకి సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఉంటుంది, టెన్షన్ అవసరం లేదు. రెగ్యులర్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఫస్ట్ పేజ్లోనే సీట్ వస్తుంది. ఇక డిగ్రీ ఎక్కడ చదివినాం అనేది పక్కన పెడితే, అంటే ఏపీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు చెప్తున్నా. మీకు స్కాలర్షిప్లు రావు. మీరు అప్లై చేసుకుంటే అడ్మిషన్ తీసుకునేటప్పుడే ఆన్లైన్లోనే ఆ కోర్స్ ఫీజు ఏదైతే 20,000, 30,000 ఉంటుంది అది కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ ఇయర్లో, పీజీ సెకండ్ ఇయర్లో మళ్ళీ కోర్స్ ఫీజు రిన్యువల్ చేసుకోవాలి. మళ్ళీ 20,000, 30,000 ఉంటుంది, అది కట్టాలి. ఒకవేళ మీరు మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తే హాస్టల్ ఇస్తారు, మెస్ బిల్లు మీరే కట్టుకోవాలి. పర్ ఇయర్కి 10,000 ఉంటుంది, 2 ఇయర్స్కి 20,000 అవుతుంది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మన డ్యూ ఉంటే కట్టుకోవాలి. 20,000, 25,000 డ్యూ ఉంటుంది. ఓవరాల్ మెస్ బిల్ 2 ఇయర్స్కి ఒక 50,000 అవుతుంది బాయ్స్కి. మినిమం 50,000 ఎబోనే ఉంటుంది, తక్కువ ఉండదు. సో ఇది
ఇది ఏపీకి సంబంధించింది. స్కాలర్షిప్స్ తెలంగాణలో రావు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది చెప్పడానికి. సో గర్ల్స్కైనా బాయ్స్కైనా నేను చెప్పేది, డిగ్రీ ఎక్కడ చదివినా పర్లేదు, పీజీ అనేది లాస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరు చెప్పిన కదా, ఎంఏ చేసినా, ఎంకామ్ చేసినా, ఎంఎస్సీ చేసినా, ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అంటే మాత్రం నేను నా బెస్ట్ సజెషన్ ఎంఏ చేయరు. ఎంఏలో హిస్టరీ, ఎంఏలో ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ కూడా ఉంటుంది. బట్ డిగ్రీలో హిందీ ఉన్న వాళ్ళే ఎంఏ హిందీ చేసుకోవచ్చు. మిగిలిన సబ్జెక్ట్స్ అందరికీ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. నువ్వు డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా కూడా ఎంఏ హిస్టరీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ నార్మల్ ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏలో ఉన్న అన్ని సబ్జెక్టులకు ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఏ డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీఏ చేసినా ఎవరైనా ఎంఏ సబ్జెక్ట్ రాసుకోవచ్చు. ఎంకామ్ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఉంటుంది. ఈ ఎంఎస్సీలో మాత్రం ఎంఎస్సీ జాలజీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలంటే డిగ్రీలో ఆ సబ్జెక్టులు ఉండాలి. మీరు డిగ్రీలో ఆ సబ్జెక్టులు చదువుకుంటే పీజీలో ఈ సబ్జెక్టులు వేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ అట్లా ఉంటుంది. మనం నోటిఫికేషన్ వచ్చినాక డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో పీజీ అనేది కొంచెం మంచి యూనివర్సిటీలో చదవాలి. ఓకేనా. డిగ్రీ అనేది చిన్న చిన్న గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలలో చదివాను, ఇట్ ఈస్ ఫైన్. బట్ నువ్వు గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే పీజీ అనేది మంచి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ తెచ్చుకొని వచ్చి 2 years పీజీ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది. లేదు అనుకుంటే నువ్వు మంచిగా ఎంఎస్సీ చేయాలనుకుంటున్నావు, ఎంఎస్సీ మ్యాథ్స్ చేయాలనుకుంటున్నావు, రేపు పొద్దున మ్యాథ్స్ టీచర్ కావాలనుకుంటున్నావు, అప్పుడు ఎంఎస్సీ మ్యాథ్స్ మెయిన్ క్యాంపస్లో చేస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి సర్టిఫికేట్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ మెయిన్ క్యాంపస్, తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నిజామాబాద్లో ఉంటుంది, శాతవాహన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఇక్కడ కరీంనగర్లో ఉంటుంది, అండ్ పాలమూరు మహబూబ్ నగర్ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్. సో ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. సో ఈ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది, ఈ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కూడా ఉంటుంది హైదరాబాద్లోనే. సో దానికి సంబంధించి కూడా అందులో కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఈ మెయిన్ యూనివర్సిటీస్లో గర్ల్స్కి ఉస్మానియా మన కోటి ఉమెన్స్ ఉంటుంది హైదరాబాద్లోనే, కోటి ఉమెన్స్ అంటారు. ఇప్పుడు వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అయిపోయింది సెపరేట్గా, అది ఓన్లీ ఫర్ ఉమెన్స్ యూనివర్సిటీ గర్ల్స్కి. అందులో కూడా పీజీ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ చేసుకోవచ్చు. ఇందులో ఈ మెయిన్ క్యాంపస్లలో ఎక్కడ సీట్ వచ్చినా కానీ మంచిగా 2 years హాస్టల్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మెస్ బిల్లు కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇయర్కి 10,000 కడితే అయిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ పర్ మంత్ గవర్నమెంట్ 1,500 ఇస్తుంది స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇక రిమైనింగ్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇప్పుడు బయట ఉంటే మనకి నెలకే 5-6 వేలు కావాలి హాస్టల్కి ఎక్కడైనా కానీ క్యాంపస్లో సీట్ వస్తే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఒక 10,000 ఇయర్లీ కట్టుకుంటే మనకి రిమైనింగ్ బిల్లు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. సో డిగ్రీ ఎక్కడ చేసినాం అనేది పక్కన పెడితే పీజీ అనేది మెయిన్ క్యాంపస్లో ఎట్లా కొట్టాలనేది ఆలోచించాలి. మీరు విజేత కాంపిటీషన్ అని నేను చెప్పిన, విజేత కాంపిటీషన్ అనే పబ్లికేషన్స్ బుక్ తీసుకోరు. విజేత కాంపిటీషన్ ఎంఏ హిస్టరీ బుక్, విజేత కాంపిటీషన్ ఎంఎస్సీ మ్యాథ్స్, విజేత కాంపిటీషన్ ఎంఏ తెలుగు అని ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసుకోరు మీ సబ్జెక్ట్స్. మీరు పీజీ ఎంట్రన్స్ అనేది 2-3 సబ్జెక్టులు రాసుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ ఎంఎస్సీ, ఇప్పుడు నాది బీఎస్సీ ఎంపీసీఎస్, నేనేం చేస్తాను, ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు 4-5 సబ్జెక్టులు కూడా రాసుకోవచ్చు. నేను అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి పెరిగిన కొద్దీ అప్లికేషన్ ఫీజు పెరుగుతుంది. నువ్వు 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు, ఎన్ని సబ్జెక్టులు అంటే అన్ని సబ్జెక్టులు మీరు అప్లై చేసుకొని రాసుకోవచ్చు. ఇక ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ సబ్జెక్టులో అయితే నువ్వు మంచి ర్యాంక్ వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అందులో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 2-3 సబ్జెక్టులు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మాత్రం ఏదో ఒక్క దాంట్లో టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. సో అది అన్నట్టు 2-3 సబ్జెక్టులు రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఒక్కదానికి మంచిగా ప్రయారిటీ ఇచ్చి ఆ ఒక్కదానికి ఎంట్రన్స్ బుక్ తీసుకొని ఆ ఒక్కదానికి ప్రిపరేషన్ అయితే సీట్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. డిగ్రీలో మంచిగా పోయి మంచి నాలెడ్జ్ ఉంటే మంచిగానే ర్యాంక్ వస్తుంది. కానీ పీజీ ఎంట్రన్స్ బుక్ ఎవరైనా తీసుకుంటే మీకు అందులో మోడల్ పేపర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు సిపి గెట్ ఎంట్రన్స్కి సంబంధించిన సిలబస్ కాపీ ప్రకారం మీకు టాపిక్స్ మంచిగా నీట్గా ఉంటాయి. ఒక 400-500 pages ఉంటుంది బుక్. అది చదువుకుంటే అదే మస్తు అయిపోద్ది సిపి గెట్కి. అండ్ ఇంకా టైం ఉంది. ఇంకా ఇప్పుడు జూలైలో అంటే ఇంకో 1.5 month టైం ఉంది. 45 days 50 days టైం ఉంది. ఈ 50 daysని మంచిగా షెడ్యూల్ చేసి పెట్టుకొని మంచిగా చదువుకోవాలి. అటు 6th sem పాస్ కావాలి, డిగ్రీ 6 సెమ్లు క్లియర్ కావాలి, ఇటు పీజీకి కూడా ప్రిపరేషన్ కావాలి. ఓకేనా. సో 2 మేనేజ్ చేసుకుంటూ చదవాలి. అది తక్కువ చేయొద్దు, ఇది తక్కువ చేయొద్దు. నెక్స్ట్ బుక్ తీసుకొని ప్రిపేర్ కావాలి. బుక్ తీసుకొని ప్రిపేర్ అయితేనే మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, బుక్ ఉంటుంది కాబట్టి సిపి గెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. బుక్ లేకుండా ప్రిపేర్ అవుతా అంటే అది ఇక ప్రిపేర్గా మనం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో ఇంతే. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్గా వీడియో చేస్తా. మీ వాళ్ళ కోరికను ఉంటే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ 6th sem అయిపోయిన వాళ్ళు ఉంటే 6th sem వాళ్ళు 6th sem అయిపోయిన వాళ్ళు 25 డిగ్రీ అయిపోయిన వాళ్ళకి వీడియోలు షేర్ చేయాలి, ఛానల్ షేర్ చేయాలి. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్
అండ్ అప్లికేషన్ కాడ నుంచి మొత్తం అన్ని పేజ్లు అయిపోయాక అడ్మిషన్ గురించి, ర్యాంక్ కార్డ్స్ గురించి, అప్లికేషన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పీజీ అడ్మిషన్స్ ఈ ఛానల్లో చేసిన లాస్ట్ 2 years నుంచి. ఇప్పుడు ఈ ఇయర్ కూడా చేస్తాను సక్సెస్ఫుల్గా. వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కంటెంట్ కంపల్సరీ. ఏమైనా అప్డేట్స్ వస్తే ఇందులో ఛానల్లో వస్తాయి కాబట్టి ఈ ఛానల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. పీజీ అడ్మిషన్స్ ఎస్పెషల్లీ డిగ్రీ అడ్మిషన్స్ అండ్ పీజీ అడ్మిషన్స్ 2 చేస్తున్నాయి ఇందులో. సో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, అంతకు మించి చెప్పేది ఏం లేదు. దిస్ ఈజ్ క్యాంపస్ స్టూడెంట్ సైనింగ్ ఆఫ్. కొత్త వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఓకే, అంతే ఉంటా. ఇట్స్ మై రిక్వెస్ట్, నాట్ ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అంతే. మీకే హెల్ప్ అవుతుంది కాబట్టి కంటెంట్ హెల్ప్ అవుతుంది కంటెంట్ అనుకుంటేనే చేసుకోరు అంతే. ఓకే, అంతే చెప్పడానికి ఏం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో సిపి గెట్ గురించి చేస్తా. కొంచెం వెయిట్ చేస్తే అది 2-3 days 1 weekలో వస్తుంది. వచ్చిన తర్వాత వీ విల్ కంటిన్యూ అవర్ వీడియోస్ ఆన్ సిపి గెట్. ఓకే, ఉంటా.